ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలను బలికున్న కోవిడ్ మహమ్మారి పుట్టుకపై మరోసారి సంచలన విషయాలు బయటకి. కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైనట్లు అనుమానిస్తోన్న చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి అమెరికా నుంచే నిధులు. తులసి గబర్డ్ రహస్య పత్రాలను బహిర్గతం చేసి పెను సంచలనం. వుహాన్ ల్యాబ్కు మిలియన్ల కొద్దీ అమెరికా పౌరుల పన్ను డబ్బులు. కరోనా వైరస్లపై అత్యంత ప్రమాదకరమైన గెయిన్ ఆఫ్ ఫంక్షన్ పరిశోధనలు నిర్వహించడానికి అమెరికా నిధులు. వైరస్ల శక్తిని క్రమంగా పెంచే ఈ ప్రయోగాలు మానవాళికి ఎంతటి ముప్పును తెస్తాయో కోవిడ్ కాలంలో ప్రపంచం చూసింది. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఫౌచి తన అధికారాన్ని ఉపయోగించి ఇంటెలిజెన్స్ నివేదికలను ట్యాంపర్, వైరస్ ల్యాబ్ నుంచే లీక్ అయిందనే వాదనను అణచి అది జంతువుల నుంచి సహజంగా వచ్చిందనే ప్రచారాన్ని తెర మీదకి తెచ్చారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక కేవలం పరిశోధనలే కాకుండా భారీ ఆర్థిక ప్రయోజనాలు, ట్రిలియన్ల డాలర్ల విలువైన యూనివర్సల్ వ్యాక్సిన్ల కోసం ఈ ప్రమాదకర వైరస్ పరిశోధనలకు ప్రోత్సహించారు. అమెరికా నిఘా విభాగం మాజీ చీఫ్ తులసి గబర్డ్ ఆంథోనీ ఫౌచీపై సంచలన ఆరోపణలు చేస్తూ రహస్య పత్రాలను విడుదల చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే వైరస్ వ్యాప్తి జరిగిందని ఆమె ఆరోపించారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. వుహాన్ ల్యాబ్కు అమెరికా నిధులు. నిజాలను తొక్కిపెట్టిన డీప్ స్టేట్ ప్లేబుక్. ట్రిలియన్ డాలర్ల వ్యాక్సిన్ బిజినెస్. స్టోరీలోకి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలను బలిగొన్న కోవిడ్ మహమ్మారి పుట్టుకపై మరోసారి సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఇంతకాలం మనం విన్నది ఒకటైతే తెర వెనక జరిగింది మరొకటి. అమెరికా గూఢాచారి విభాగం చీఫ్గా తన పదవీ కాలం చివరి రోజున తులసి గబర్డ్ పేల్చిన బాంబు ఇప్పుడు అగ్రరాజ్యం సహా యావత్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైనట్లు అనుమానిస్తోన్న చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి అమెరికా నుంచే నిధులు వెళ్లాయన్నది ఆమె ప్రధాన ఆరోపణ. సాధారణంగా రిటైర్డ్ అయ్యే సమయంలో అధికారులు మౌనంగా వెళ్లిపోతారు. కానీ అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబర్డ్ మాత్రం తన చివరి రోజున నెవర్ బిఫోర్ సీన్ రహస్య పత్రాలను బహిర్గతం చేసి పెను సంచలనం సృష్టించారు. బైడెన్ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన అధికారిగా ఉన్న ఆంథోనీ ఫౌచి ప్రత్యక్షంగా ఈ వ్యవహారంలో ఉన్నారని ఆమె ఆధారాలతో బయటపెట్టారు. తులసి గబర్డ్ విడుదల చేసిన పత్రాల ప్రకారం అమెరికా పౌరుల పన్ను డబ్బును మిలియన్ల కొద్దీ వుహాన్ ల్యాబ్కు తరలించారు. అక్కడ గబ్బిలాల కరోనా వైరస్లపై అత్యంత ప్రమాదకరమైన గెయిన్ ఆఫ్ ఫంక్షన్ పరిశోధనలు నిర్వహించడానికి ఈ నిధులను వినియోగించినట్లు ఆమె తెలిపారు. వైరస్ల శక్తిని కృత్రిమంగా పెంచే ఈ ప్రయోగాలు మానవాళికి ఎంతటి ముప్పును తీసుకొస్తాయో కోవిడ్ కాలంలో ప్రపంచం మొత్తం చూసింది. 38 ఏళ్ల పాటు NIAID చీఫ్గా పనిచేసిన ఫౌచి ఈ రిస్కీ పరిశోధనలకు మద్దతు ఇచ్చారని గబ్బర్డ్ ఆరోపిస్తున్నారు. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఫౌచి తన అధికారాన్ని ఉపయోగించి ఇంటెలిజెన్స్ నివేదికలను ట్యాంపర్ చేశారని గబ్బర్డ్ కార్యాలయం తెలిపింది. వైరస్ ల్యాబ్ నుంచే లీక్ అయిందనే వాదనను అణిచివేయడానికి ఆయన ప్రయత్నించారని, కావాలనే అది జంతువుల నుంచి సహజంగా వచ్చిందనే ప్రచారాన్ని తెర మీదకి తెచ్చారని విమర్శించారు. ఈ క్రమంలో తనకు అనుకూలమైన శాస్త్రవేత్తలను ఎంచుకొని వారితో తప్పుడు నివేదికలను రాయించారని ఆమె ప్రధాన ఆరోపణ. 2024 జూన్లో అమెరికా కాంగ్రెస్ ముందు హాజరైన సమయంలో ఫౌచి ప్రమాణం చేసి అబద్ధాలు చెప్పారని తులసి గబర్డ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటెలిజెన్స్ అధికారులతో వైరల్ రీసెర్చ్ గురించి చర్చించలేదని ఆయన అప్పట్లో చెప్పారు. కానీ వాస్తవాలు దానికి విరుద్ధంగా ఉన్నాయని ఆమె వాదిస్తున్నారు. ప్రశ్నించిన విజిల్ బ్లోయర్లపై ప్రతీకార చర్యలకు పాల్పడ్డారని, వారిని అణిచివేసి నిజాన్ని సమాధి చేశారని ఆమె ఘాటుగా విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక కేవలం పరిశోధనలే కాకుండా భారీ ఆర్థిక ప్రయోజనాలున్నట్టు గబర్డ్ అనుమానిస్తున్నారు. బిగ్ ఫార్మా కంపెనీలకు మేలు చేసేలా ట్రిలియన్ డాలర్ల విలువైన యూనివర్సల్ వ్యాక్సిన్ల కోసం ఈ ప్రమాదకర వైరస్ పరిశోధనలను ప్రోత్సహించారని ఆమె ఆరోపించారు. ప్రజల ప్రాణాల కంటే లాభాలే ముఖ్యమన్నట్లుగా ఫౌచి వ్యవహార శైలి ఉందని ఆమె తన నివేదికలో పేర్కొన్నారు.
కరోనా వైరస్ మూలాల గురించి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. తులసి గబ్బర్డ్ విడుదల చేసిన ఈ పత్రాలు భవిష్యత్తులో అంతర్జాతీయ రాజకీయాల్లో, వైద్య రంగంలో పెను మార్పులకు దారితీసే అవకాశం ఉంది. అయితే ఈ ఆరోపణలపైన డాక్టర్ ఫౌచి నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఇప్పటి వరకు ఈ స్టోరీ చూశారు కదా, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. తులసి గబ్బర్డ్ తన డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ పదవీ కాలం చివరి రోజున ఏ సంచలన విషయాలను బయటపెట్టారు? ఆప్షన్ ఏ, అమెరికా సైనిక రహస్యాలని. ఆప్షన్ బి, బైడెన్ ప్రభుత్వంలో అవినీతి వ్యవహారాలని. ఆప్షన్ సి, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలలోని లోపాలని. ఆప్షన్ డి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలను బలికొన్న కోవిడ్ మహమ్మారి పుట్టుకపై వుహాన్ ల్యాబ్కు అమెరికా నిధుల గురించి. సో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది. సరే, ఉంటాను మరి. ఆల్ ఈజ్ వెల్.